గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే ఎప్పుడూ అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. నీటి విషయంతో పాటు ఇతర అంశాల్లో కూడా తెలుగువారు కలిసే ఉండాలన్నారు. గంగా కావేరి కలవాలని, దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను. ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను. మిగిలిన విషయాలన్నీ బయట చెప్తాను. కానీ నా జీవితాశయం ఒకటి, నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి. నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా, గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం కానీ, నెట్టెంపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో. ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, ఇంకో పక్క దేవాదులు ఎత్తిపోతు పథకాలు కూడా చేపట్టాం. ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు, పుష్కర, తాటిపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం. 2014లో పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం.